ముస్లిం లా ప్రకారంగా చాలా క్లియర్ గా ఉంటుంది. ఏంట్రా అంటే హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకుంటే వాళ్ళు ఇస్లాం లో కన్వర్ట్ అవ్వాలి. అది వాళ్ళ. అలాగే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే దే హ్యావ్ టు కన్వర్ట్. అండ్ అలాగే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంది. ఏంటి ముస్లిం అమ్మాయిలకి? దే నీడ్ నాట్ కన్వర్ట్ దేర్ రిలీజన్. హిందూస్ లో ఎవరైనా హిందూ అబ్బాయి ప్రేమించి ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకుంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని నువ్వు ముస్లిం హిందూ కింద కన్వర్ట్ అవ్వు అని ముస్లిం ని అడగడు. అసలు నీది నువ్వు ఫాలో అవ్వు, నేను ఫాలో అవుతాను. అలా ఫాలో అవుతున్న పక్షంలోనే చాలా కేసెస్ వచ్చాయి. హిందూ అబ్బాయిలు ప్రేమించి వివాహం చేసుకుంటే కొంతమంది హిందూ ముస్లిం అమ్మాయిలు దే యాక్సెప్టెడ్ బికాస్ దే వాంట్ ద ఫ్రీడమ్, దే వాంట్ ద హ్యాపీనెస్, దే లైక్ ద కల్చర్ హియర్. మన విధి విధానాలు, మన యొక్క పద్ధతి, మన యొక్క హిందూ జీవన విధానం ముస్లిం అమ్మాయిలకి చాలా నచ్చుతుంది. ఎంతో స్వతంత్రం ఉంటుంది ఇక్కడ. వాళ్ళకి ఇక్కడ ఒక పరదాలో ఉండాల్సిన అవసరం లేదు. అది నచ్చడం వల్ల చాలా మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలు ప్రేమించి వివాహం చేసుకోలేదని కాదు, చేసుకున్నారు. కానీ ఏమవుతోంది, ఇక్కడ మన హిందూ అబ్బాయిల్ని చంపేయబడుతున్నది. లేదా ముస్లిం అమ్మాయిలు ఏం చేస్తున్నారు, దే ఆర్ ఫోర్సింగ్ ద హిందూ బాయ్స్. ఎందుకంటే కొంచెం మన వాళ్ళు హిందూ అబ్బాయిలు కొంచెం వీక్ ఉన్నారనుకోండి, దే ఆర్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ముస్లిమ్స్. లేదు, వాళ్ళు వీక్ గా లేరు, అటు తండ్రి అటు పేరెంట్స్ కి ఇటు భార్యకి మధ్యలో నలిగిపోతుంటే దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్. నిర్దాక్షిణ్యంగా చంపేయబడుతున్నారు హిందూ అబ్బాయిలు.